ముక్కలైద్ది, ముక్కలైపోద్ది పక్క రోజు చికెన్ లేకి. అట్టా ఉంది అతను పెట్టిన ప్రెస్ మీట్ విధానం. ఏం మాట్లాడతావా? సభ్య సమాజం అసహించుకునేటట్టు మాట్లాడే బూతులు మాట్లాడతావా? ఎంత దారుణం బూతులు, లంజా కొడుకునే బూతులు మాట్లాడతావా? నేనేమి ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చినాను కాదు, వీధి రౌడీలతో పీవీఆర్ స్కూల్లో చదివినవాడిని నేను. మాకు సంస్కారం ఉంది, కండవాకి విలువ ఇస్తున్నాం. నాకు నీకన్నా 100 బూతులు వచ్చు. గల్లీలో దిగిన వాళ్ళం, నీలాగా స్టార్ హోటల్ దిగిన వాళ్ళం కాదు. మనుషులను కొట్టిస్తాడు జనార్దన్ అంటాడు. నువ్వు పశువులను కొట్టించావంటాయా? అతనికి ఏమన్నా సంబంధం ఉందా? మురళీది ఫైనాన్షియల్ మ్యాటర్లో కొట్టుకున్నారు వాళ్ళు. రాజకీయంగా సంబంధం ఉంటే ఎట్లుంటుంది కోటింగ్? అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొట్టుకున్నారు. నువ్వేం చేసావయ్యా? నీ మీద మాట్లాడితే నేను ప్రెస్ మీట్ పెడితే కొట్టావు మురళీ అన్నావు. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలా. మన పార్టీ అప్పటి నేను నీ దాంట్లో ఉన్నా. మన పార్టీ బాగుపడాలి, మళ్ళీ ఇంకోసారి అధికారం రావాలి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నా అని చెప్పి మీలాంటి నృత్యాలు బత్యాలు మాట్లాడుతున్న విషయం మాట్లాడితే నువ్వు 25 మందిని ఇంటి మీద పంపిస్తావు. వచ్చి కొడాలి జిందాబాద్ అని వాళ్ళకి దమ్ము లేక, నీ పేరైతే దమ్ము లేక ధైర్యం లేక కొడాలి జిందాబాద్ అంటూ మా ఇంట్లో 2 ఆడపిల్లలు. అప్పుడు వాళ్ళు 6th క్లాసు, ఇప్పుడు 9th వచ్చాడు. మా కొడుకు అప్పుడు 8th క్లాసు 9th క్లాసు, ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు. వాళ్ళని కొడుతూ కుర్చీలు పగలగొట్టి, నా బండి పగలగొట్టి భయభ్రాంతులకు గుర్తు చేశావు. సరే వాళ్ళు గట్టి బిడ్డలు కాబట్టి భయపడలా. అదే ఇంకొకరైతే ఏం చేస్తారా? ఆత్మహత్య చేసుకుంటారు. నీలాంటి బూతులొద్దు, మా బాబు గారిని గౌరవిస్తాను. నీలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అంతటితో వదిలేవా? నైట్ మళ్ళీ 1 గంటప్పుడు రౌండ్ లేపించావు. పక్క రోజు నేను తలదాచుకోవాలా భయపడలే. ఇప్పటివరకు ఎన్నో ప్రెస్ వాళ్ళు తలదాచుకున్నాడు, భయపడ్డాను. నన్ను పుట్టించిన మా నాన్న, నేను కన్నా మా కొడుకు 2 బ్యాగ్ ఇచ్చి ఉదయాన్నే 7 గంటలకు వస్తే నువ్వు వెళ్ళిపోయేదో కూడాను. సరే వాళ్ళు విజయవాడ నుండి గుంటూరు పోయి ఇంకా కథ తెలుసు. కుట్టించి వీడియోలు తీపిచ్చి షూటింగ్లా చేపించి మోకాళ్ళ దండ వేయించి సారీలు చేపించుకొని బూతులు బండ బూతులు తిరిగి మా అమ్మని తెప్పిస్తావా? మా అమ్మని నీకేం చేసిందిరా? మా అమ్మ 99లో నీకు దిక్కు లేకపోతే ఎలక్షన్లో మా అమ్మ లిమ్కా ఇప్పించింది. లిమ్కా ఇచ్చి మా నాన్న నీ జీబెక్కి తిప్పించింది. సిగ్గు లేదా నీకు? మా ఇంటికి గౌరవించేది లేదా? పైగా అది అయిపోయాక ఇప్పటివరకు ఎప్పుడు చెప్పగా నేను, ఎందుకంటే బాధపడతారు, సమాజం బాధపడింది, ఫ్రెండ్స్ బాధపడతారు, మా ఆరి వయసులు మరీ ఏడుస్తారని చెప్పలా. కారులో ఏం మాట్లాడావు నువ్వు? వాడు సుభాని గారు మళ్ళీ 2 దెబ్బలు కొట్టి కారులో ఫోన్ ఇచ్చి ఒక మాట చెప్పించాడు. డాష్ కుడిస్తేనే వదిలిపెడతానని చెప్పని నా చేత చెప్పించాడు. అప్పుడు మీ కొడుకేమండి యా యా అన్నాడు. నువ్వేమని మాట్లాడావు గుర్తుందా? అరే లంజా కొడక, ఉద్దవలసిందంటరా, తమాషా దమ్ముతున్నావా, నువ్వు చంపేస్తా అని నువ్వు మాట్లాడాలా నాతో ఫోన్లో? అన్నీ తీపిస్తా. ఎందుకు ఇప్పటివరకు బయట పెట్టలా? నువ్వు ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడావు జనార్దన్ గారు? ఆయన పర్సనల్ విషయాలనే. ఆయన అప్పులు చేశాడు, అయింది వ్యక్తిగతాలు. ఆయన వ్యాపారం చేస్తాడు, అప్పు చేసుకుంటాడు, వడ్డీలు కడతాడు, బ్యాంకుల ద్వారా తెచ్చుకుంటాడు, వడ్డీలు కడతాడు. ఆయన వ్యక్తిగతం. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో అనుకుంటున్నావు ఆ రోజు రూమ్లో దొరికాను కొట్టావని. నేను ఆర్య వైశ్య జాతిలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కాదు, గదర్ చెంచయ్య విప్లవ పోరాటాల యోధుడు. గదర్ పార్టీ పెట్టాడు. ఆ అంశంలో కనిగిరి అంశంలో పుట్టినవాడిని. ఆయన కనిగిరి బ్రిటిష్ సైనికులను గడగడలాడిచ్చాడు. ఆఫ్టర్ ఆల్ పెద్ద పెద్దలు మట్టిలో కలిసిపోయారు రాజులు. నువ్వెంత, నీ బతుకెంత? తిడతావా? ఏమండి భాస్కర్ రెడ్డి రేపు రమ్మనండి. రేపు 12 గంటలకి నేను వెంచర్ దగ్గరికి, నీ విల్లాస్ దగ్గరికి వస్తా. నీకు దమ్ముందా? నేను ఆధారాలతో వస్తా, కాగితాలతో. నీకు దమ్ముందా? దా చొక్కా ఇప్పుతా. నువ్వు కూడా రాడికి రా, చూసుకుందాం. ఏమన్నా లంజా కొడుకులు అంటవా? రేపు వచ్చేవాడు లంజా కొడుకు అంటవా? ఎవడరా లంజా కొడుకులు? రేపు రా, వైశ్య దమ్మున్న నా కొడుకుని రా. నువ్వు 100 మందితో రా, 1000 మందితో రా, నా సినిమా చూపిస్తా. ఆగుతానా? రేపు రా, ఒక్కడనే వస్తా. నీ మందితో రా, మార్బలంతో రా. నేను పార్టీని కూడా అడ్డం పెట్టుకోను, కన్నం కూడా లేకుండా వస్తా రేపు. నేను ఏం మాట్లాడుతున్నావు? వెంచర్కి వచ్చి మాట్లాడితే లంజా కొడుకుని చెబుతా కొడతావా? ఎవరిని కొడతావురా? నువ్వు చేసిన అక్రమాలు, దుర్మార్గం. ఎస్సీ కూడా ఇప్పుడు కూడా చెప్పాడు అది, రేపు ధర్నాకు వస్తా అన్నాడు. కాళ్ళు పట్టించుకుంటావా? దళితులంటే నీకు అంత ఛాన్స్ చూపా? తస్మాత్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు జనార్దన్ మీద అన్ని ఆరోపణలు చేస్తావా? అతనికి వెంచర్ సంబంధం కానీ, ఫ్లెక్సీలు కానీ, నేను పెట్టే ప్రెస్ మీట్ కానీ ఒక్క మాట ముందు చెప్పను. వాట్సాప్ పెడతా వచ్చిన లింక్ని, అంత మటుకే. కానీ ఎటువంటి మాట 2.5 సంవత్సరం నుంచి ఆయన నేను చేతి ఎత్తుతాడు కానీ ఆయన నాకు చేయడు. ఎప్పుడు మా బిడ్డల మీద, 3 బిడ్డల మీద, మా తల్లి మీద, చనిపోయిన తల్లి మీద ఒట్టేస్తున్నా. లేస్తే కుంటోళ్ళు తింటోళ్ళ మీద పోయినట్టు
ఏమయ్యా నీకు అంత అహంకారం అయినా బ్లూజ్ అతనేందో ఈ రోజు దాకా తెల్ల జనార్దనంగా ఉన్నాడు. నేను మాటిస్తున్నా, సాయంత్రం 6:30 తర్వాత డీజే ఎత్తుతున్నాడు అవతారం. నీకు దమ్ముందా? డీజేని పే చేసే దమ్ముందా? అరే అధికారంలో ఎవరున్నారా? డీజే ఎవరున్నా నువ్వన్నా? ఈ రాష్ట్ర చరిత్రలో సిగ్గు చేయటం ఒంగోలుకి 40,000 తోడిపోయి 34,000 63,000 63 పోయావు. సిగ్గు లేదా? సిగ్గు రాలేదా? ప్రజలు నమ్మారేమో భూకబ్జా నమ్మేదేనా? నమ్మకుంటే ఎందుకు వేస్తారా ఓట్లు? సుబ్బారావు దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆయన వ్యాపారాలు చేసుకుంటే వడ్డీకి తీసుకుంటూ బదులు తీసుకుంటూ వ్యాపారాలు పార్ట్నర్షిప్ తీసుకున్నాడు తీసుకోలేదో నీకు తెలుసా? నిరూపించగలవా నువ్వు? ఆయన తరపున నేను చెప్తున్నా, డీజేకి అవతారం ఎత్తిస్తా. నువ్వు అనవసరం గెలికావు, నిప్పురమని గెలికావు. రేపటి నుంచి పెట్టి నువ్వు నైట్ వెళ్తున్నావు ఊరికి ఉందా? రేపు ఉంటావా? దమ్ముందా? 3 నెలలు అప్పులు తెచ్చుకుంటాడు. ఏమాడితే నీకు వస్తాయి? ఏం వ్యాపారం చేస్తే వస్తాయి? బయట ఊరు పోయి ఏం చేస్తే వస్తాయి డబ్బులు నీకు? నీకు వ్యాపారం ఉందా? వ్యాపారం ఉందా? ఏమన్నా ఉందా? కొట్టు ఉందా? బంగ్లా ఉంది? ఏముంది? నాకు 2 వ్యాపారాలు ఉన్నాయి. నన్ను అడిగేవాడు లేడు. నువ్వేమనుకుంటున్నావు? మొత్తం నువ్వు గతంలో కాపు ప్రముఖ నాయకుడు, ఒంగోలు ప్రకాశం జిల్లా డీసీసీ అధ్యక్షుడు చేసినటువంటి పసుపులేటి మాలకొండ అయినాడు, తెలియనోడు లేడు, దమ్మున నాయకుడు. ఆ కాపు నాయకుడు మంగమ్మగారి దగ్గర 1.25 ఎకరాలుంటే ఏం చేశావు? నీ అంచుల ద్వారా, నీ లక్ష్మణ్ సిఐ ద్వారా బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని అప్పటికప్పుడు లైట్లు, నువ్వు కరెంటు మంత్రి అయినప్పుడు కరెంట్ వేయించుకొని అదంతా ఆక్రమించి 4 చేతుల మధ్య 5వ చేతికి అమ్మేశావు. అది నిజం కాదా? వాళ్ళ ఆవిడ కాళ్ళబడి వచ్చి నీకు మద్దతు కూడా పలికింది 2019లో. అయినా నీకు కనికరం లేదు. అది నీ యొక్క భావం. కాపులంటే నీకు అంత చులకన. వాళ్ళు చెప్తా వాళ్ళు కమ్మపాలెం సబ్జెక్ట్లో నేనేమీ చేయలేదు, జనార్దన్ దండెత్తాడన్నా. అయిపోయాక ఏం చేసావో తెలుసా నీకు? ఒక కుర్రోడు 6 అడుగులు హైట్ ఉంటాడు, సమ్ పేరు నాకు కరెక్ట్గా తెలియదు, సమ్ సామాజిక వర్గం, యాలు తీసుకొట్టించావు 1 టౌన్లో సమ్ రాజేష్ ద్వారా. అది మీ కొడుకు చూశాడు వీడియో లైవ్లో, అలవాటు పడ్డాడు. 2వ కోటింగ్ ఎక్కడిచ్చారో తెలుసా? తాలూకాలో అదే కమ్మపాలెం సంఘటించిన ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి ఎరగొట్టేసి కాళ్ళని పైకి గట్టి కొట్టి వీడియో చూశాడు ఈ అబ్బాయి. అది అలవాటు పడే గుప్తాది 3వ వీడియో. మీరు ఫస్ట్ వీడియో నాది కాదు బాబు, నాది 3వది. నా నెంబర్ 3. మాకు 3 పిల్లలు. నీకు సినిమా ఉంటుంది త్వరలో.